అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి బనకచెర్ల ఎన్నికైంది కాంగ్రెస్ తోనేనట మంత్రి గారు చెప్పింది ప్రచారం చేయాలనట మన సీఎం ను తిడుతున్న బయట రాష్ట్రం పబ్లిక్ పాశమైలారం శవాలు తీసుట్లో ఉన్నాడట వీకు ముసలమ్మ 60 ఏళ్ల నుంచి చూసిందట గాని ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీని చూడలేదట ప్రమాదాలల్లో చచ్చిపోతున్న జనం ఎల్లమ్మ తల్లే కాపాడాలంటున్న పొన్నం ఢిల్లీలో పెట్టిండ్రు బంకుల్లో కొత్త రూలు అదేనట కాలుష్యం కట్టడికి మేలు ఊర్ల పొంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదోళ్ళ ఆది గోసలు కాదు పోండ్రి ముందుగాల ఆఫీసర్లు వచ్చి ఇల్లు వాకిలు చూసి పేరు రాసుకొని పోయిండ్రు ఫస్ట్ లిస్టులా ఫస్ట్ పేరు వచ్చిందనగానే సంబురపడ్డారు ఆ లిస్టు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కాడికి పోయేసరికి ఫస్ట్ ఉన్న పేరు లాస్ట్కి వచ్చింది మళ్ళోసారి పెట్టిన ఫైనల్ లిస్టుల పేరు మాయమైంది ఎందుకు ఇట్లా అయిందంటే వచ్చే ఏడాదిలా తప్పకుండా వస్తుందని చెప్పిండ్రు అట్లైనోళ్ళ బాధలు భరించుడు కష్టం అంటే ఇగో గిసొంటోళ్ళ తిప్పలా ఇందిరమ్మకే చెప్పినా అర్థం కాదు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఆశపడితే ఏమైందో చూడుర్రి అసలు కోసం ఆశపడితే కొసరు కూడా మిగలకుండా చేసిందట కాంగ్రెస్ సర్కారు చూడుర్రి ఎసొంటి కష్టకాలం వచ్చిందో ఈ అక్కకు పాపం ఇందిరమ్మ ఇల్లు వచ్చింది శాంక్షన్ అయిందని చెప్తే ఉన్న చిన్న గుడిసె తీసేసి ఇగో గిట్ల బేస్మెంట్ కట్టి పిల్లర్లు పోసి చల్లటి నీడ రాబోతున్నదనే సంబరంతో ఉన్నదట ఓన్ని ఏమైందో ఏం పాడో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు రద్దయినాయని చెప్పిండట ఆఫీసర్లు అగో అట్లెందుకు చేస్తారనంటే పైనుంచి రద్దు చేయాలని ఆర్డర్ వచ్చింది అందుకే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పిండట ఓ దేవుడా ఇప్పుడు ఏం చేయాలరా అని లబో దిబోమని మొత్తుకునే కథ అయిందట ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది పరిస్థితి ఇట్లనే ఉన్నదట కొందరు మంచిగా ఉన్న ఇల్లును కూడా కూలగొట్టుకున్నోళ్ళు ఉన్నారట పునాది కోసం భూమి తవ్వినోళ్లకు బేస్మెంట్ కట్టినోళ్లకు పిల్లలు పోసినోళ్లకు కొందరు స్లాబ్ దాకా పోయినోళ్లకు కూడా ఇట్లనే అయిందట అసలే వానాకాలం ఉరుములు మెరుపుల నడమ ఎట్లా బతకాలే ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ రద్దయినాయి అనే పిడుగు కంటే పెద్ద పిడుగు ఇంకోటి ఏ ఉంటది చెప్పుండ్రి మరి వచ్చినోళ్లకు వెనకకు తీసుకునేది అని అంటే 20 ఏళ్ల కింద కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల కోసం కొందరు పైసలు తీసుకున్నారట ఇంకొందరు సిమెంట్ బస్తాలు తీసుకున్నారట మరికొందరు మెటీరియల్ కంకర సలాకుల బిల్లులు ఎత్తుకున్నోళ్ళు ఉన్నారట అగో ఆ సొంటోళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ రావని చెప్పిండట కరీంనగర్ జిల్లా వీణవంకల 20 ఇండ్లకు ప్రొసీడింగ్స్ వస్తే దాంట్లో 11 ఇసొంటియే ఉన్నాయట ఈ ముచ్చట తెలిసి బేస్మెంట్ దాకా ఇల్లు కట్టుకున్నోళ్ళు ఓరి దేవుడా ఇదేం ప్రభుత్వం రా మీకు ఇల్లు రాదు అనే ముచ్చట ముందుగానే చెప్తే మా రేకుల షెడ్డులు పరదాల గుడిసెలు కూలగొట్టుకునే వాళ్ళం కాదు కదరా అని నెత్తి నోరు కొట్టుకున్నారట 20 ఏండ్ల కింద తీసుకున్న ఇండ్లకు ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ముడివెట్టుడేందిరా అని కోపానికి వస్తున్నారట అప్పుడు కట్టిన ఇల్లు ఇప్పటిదాకుంటాయా పెచ్చులు కూలి ఊడి గోడలు ఊలి ఇండ్లు కుంగి ఉన్నాయి ఆ సొంటోళ్లకు ఇండ్లు రాకుంటే ఎట్లా వాళ్ళు సర్కార్ లెక్కల పేదోళ్ళు కాదా ఇంతకు ముందే సర్కార్ సాయం పొంది తర్వాత కూడా ప్రభుత్వ సొమ్ము తినే పెద్దోళ్ళు లేరా ఈ పేదోళ్లే అమాంతం మింగుతున్నారా సర్కార్ ను దోపిడీ చేస్తున్నారా ఎందుకు ఇసొంటి తిక్కల రూల్స్ పెట్టి బీదోళ్లను తిప్పల పెడుతున్నది కాంగ్రెస్ సర్కార్ అని కోపం చేస్తున్నారు ఈసొంటి కథలు చూస్తున్న తెలంగాణ పబ్లిక్ ఎప్పుడన్నా పట్నం వదిలిపెట్టి పల్లెటూర్లకు పోతే కడుపు నిండా గాలి వీసుకొని అమ్మయ్య అంట నేనైతే ఎటు చూసిన పచ్చని చెట్లు చల్లటి స్వచ్ఛమైన గాలి ఉండి హాయిగా అనిపిస్తుంది అదే పట్నంలోనైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలు అడ్డమైన గత్తర పొగ ముక్కులు నిండుతుంది రయ్యి అని తిరిగే కార్లు బస్సులు బండ్లు నల్లటి పొగను ఈడ్చుకుంటూ పోతాయి ఇక కొన్ని పాతకాలం బండ్ల ముచ్చట చెప్పనే వద్దు రైలు ఇంజన్ కంటే ఎక్కువ పొగను ఈడ్చుకుంటూ పోతాయి అసొంటి బండ్లు రోడ్ల మీద నడవకుండా చేసేదానికి ఢిల్లీ సర్కారు మంచి ఉపాయం చేసింది దునియా మొత్తంలా ఎక్కువ కాలుష్యం ఉన్న సిటీలా ఢిల్లీ ఒకటి
అందుకే కొన్ని దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు ఢిల్లీకి వచ్చేదానికి భయపడుతున్నారు. అందుకే అక్కడి సర్కారు కొత్త ఉపాయం చేసింది. రోడ్ల మీద పొట్టు పొట్టు పొగ ఇడిసి పబ్లిక్ కు మొర్రకుండా చేసే పాత బండ్లకు పాతరేసే పని చేస్తున్నది. చూస్తున్నారా? బంకుల కట్టిన బ్యానర్ మీద ఏం రాసి పెట్టిందో? డీజిల్ బండ్లకు 10 ఏండ్లు దాటినా, పెట్రోల్ బండ్లకు 15 ఏండ్లు దాటినా ఈ నెల 1వ తారీఖు నుంచి బంకుల్లో సమరు పోయారట. అంటే బోరుకొచ్చిన బండ్లు రోడ్ల బోరు కొట్టి అన్నట్టు, గప్ప గప్ప పొగను ఇడిచే బండ్లు రోడ్ల మీదికి ఎక్కయి అన్నట్టు. పాత బండ్లు ఇచ్చి కొత్త బండ్లు కొనుండ్రని సర్కారు ఎన్ని తీర్ల ఆఫర్లు పెట్టినా ఎవ్వలింటలేరు. స్కాప్ కింద తుక్కు చేయాల్సిన బండ్లను తుక్కు నడుపుతున్నారు. అందుకే ఎక్కడ సిచ్చు నొక్కితే ఇంజన్ల మోత నల్లటి పొగ ఆగుతుందో అక్కడనే పీక బిస్కే పని చేస్తున్నారట. పాత బండ్లు నడిపేటోళ్లు ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతారు. ఆగమాగం చందన చేస్తారు. మన కాడనే ఇట్లుంటే ఢిల్లీలో ఇంకింత ఎక్కువనే ఉంటది. మంచు కురిసే కాలం వచ్చిందంటే సావు మరణం అవుతుంది అక్కడ. క్యాన్సరు, ఊపిరితిత్తుల రోగాలు, చర్మ రోగాలు ఎక్కువైతాయి. అందుకే పబ్లిక్ ఆరోగ్యాలు కాపాడాలనే పాత బండ్లను పాతరేసేటానికి బంకుల్ల సీసీ కెమెరాలు పెట్టి మరి బండి నెంబర్లు గుర్తుపట్టి అది 10-15 ఏండ్ల లోపు బండి అయితేనే పెట్రోల్ డీజిల్ పోస్తారట. ఈ ఉపాయం మంచిగానే ఉన్నది గాని పాత బండ్లు నడిపేటోళ్లు ఇంతకంటే హుషారుంటారు. బండ్లను బంకు దాకా తీసుకురాకుండా బాటిల్లు, క్యాన్లల్లా పెట్రోల్, డీజిల్ తీసుకొని పోయి బండ్లు నడిపే ఉపాయం చేస్తారు. కాబట్టి దాన్ని కూడా కట్టడి చేసేందుకు ఇంకేమన్నా ఉపాయం చేసిండో లేదో మనకు తెలియదు గాని ఢిల్లీలా పొల్యూషన్ లేకుండా చేయాలి అని కంకణం కట్టుకున్నదట ఢిల్లీ సర్కారు. మరి చూడాలే ఎంతవరకు కాలుష్యం కట్టడైతదో. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తల్లిని చూసేటానికి 2 కళ్ళు సరిపోవనుకో రాదుండి. భక్తులు తండోపతండాలుగా వచ్చి బోనం సమర్పించి పూజలు చేసి మనసారా మొక్కుకున్నారు. తల్లి ఎల్లమ్మ ఇంటిల్ల పాదిని సల్లగా చూడమ్మా అని వేడుకున్నారు. ఇక అక్కడికి సర్కారు తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ పోయి పట్టుబట్టలు తల్లికి సమర్పించిండు. తర్వాత బయటికి వచ్చి ఏం మాట్లాడిండో ఒక్కసారి నుండి. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు, వందల వేల మంది, అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు వెలిసిన అమ్మవారు ఇవాళ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు 2 ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా వారు ప్రార్థించుకుంటారు. ఇన్నరా మంత్రి గారు ఎల్లమ్మ తల్లిని ఏమని ప్రార్థించిండో? దేశంలో విమాన ప్రమాదం జరిగింది, రాష్ట్రంలో ఫ్యాక్టరీల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాజెక్టులలో రోపులు తెగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు, హాస్టళ్లలో ఆత్మహత్యలు, సౌకర్యాలు లేక చచ్చిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాటి నుంచి నువ్వే కాపాడాలే తల్లి అని కోరుకున్నాడట. ఆనాడు హైదరాబాద్ లా ప్రమాదాలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడే కాలంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లే కాపాడింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ తల్లే సల్లటి చూపులు చూడాలని మొక్కుకున్నాడట. సరే, తల్లి దీవెనలు అందరి మీద ఉండాల్సిందే, ఉంటాయి కూడా. కానీ సర్కారు కొద్దిగా ముందు చూపుతోని ఉండాలి కదా. పాశమైలారం ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి పోయి జీవి ఇడిచినోళ్ల కుటుంబాలకు ధైర్యం ఇయ్యాలి కదా. కొన ఊపిరితోని ఉన్నోళ్లను కాపాడే ఉపాయం చేయాలి కదా. అక్కడ ఆఫీసర్లు తప్ప ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న అక్కడికి పోయిండని ముఖ్యమంత్రి పోయిండు గాని లేకపోతే పోయేటోడో కాదు. అట్లనే ప్రాజెక్టులా రోపులు తెగిపడేది కూడా తల్లే చూడాలనా? ఏ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లున్నదనేది చూసుకోవాలి కదా. అంత తల్లినే కాపాడుమని మీరేం చేస్తారు మంత్రి సారు అని అంటున్నారు పొన్నం ప్రభాకర్ మాటలు విన్న బల్కంపేట ఎల్లమ్మ భక్తులు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సర్కార్ల ప్రశ్నించితే కేసు, ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శించితే అరెస్టు, నిరసన తెలిపితే లాఠీ దెబ్బలు, మా భూమి మాకే అని తిరగబడితే చేతులకు సంకెళ్ళు, ఆదివాసుల అక్కల చెల్లెల మీద అఘాయిత్యాలు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా స్వేచ్ఛ? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కాంగ్రెస్ పార్టీని చూసిన గాని ఇసొంటి కాంగ్రెస్ పార్టీని నేనెన్నడూ చూడలేదు అని అంటున్నది ఇగోగి ముసలమ్మ. అరే ఎందుకు అంటున్నది?
ఆమెకు అంతగానో ఎందుకు కోపం వస్తున్నది అనేది చూద్దాం పార్రి. మారిపోతున్నది జనాలని, కానీ వానికి మంచిదే కాదు. వానికి రేవంత్ రెడ్డికి అసలు మంచిదే కాదు. వాడు ఏమనుకుంటున్నా, ఏ ఊహలాలు ఉన్నాడో. నేను చూసినాను కాంగ్రెస్ పార్టీ, కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ ఇది ఫస్ట్ టైం చూడడం. నేను నా పుట్టుక నుంచి పెద్దగా ఇందాక కాంగ్రెస్ పార్టీలు వచ్చినాయి, అన్ని చూసినాను, కానీ ఇట్లాంటి పరిస్థితి నేను చూడలేను. అసలు నేను చూడలేను. ఎంత మందిని సర్వనాశనం చేస్తున్నాడు. కొన్ని రోజులు నలుపు, కొన్ని రోజులు తెలుపు. ఇప్పుడు అధికారం ఉన్నదని ఎగిరెగిరి పడితే ఎట్లా? నీకు కూడా ఇసొంటి పరిస్థితి వస్తుందని ఏడ్చుకుంటే చెప్తున్నది ముసలమ్మ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉండంగా ఇట్లా మాట్లాడుతున్నదంటే ఏదో పెద్ద ముచ్చట జరిగే ఉంటది అనుకుంటున్నారు కదా. అవును, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడ్ అనే పిల్లగాన్ని కేసు పెట్టి అరెస్టు చేసిండట. అగో వాళ్లకు అండగా ఉండేతానికి శశిధర్ గౌడ్ ఇంటికి పోతే ఇగో గిట్లా మాట్లాడింది తన తల్లి. ఇంకేమంటున్నదో చూడుర్రి. మనకు కూడా వస్తుంది కదా, ఏమో ముందు ఏమో అంటే చూడు, ఊరికి పాలు తాగితేనంటే నోరు కాలిందంట, వేడి పాలు. ఎక్కువ పొంగిన పాలు కొయ్యిపాలే. ఆడంతా ఎక్కువ పొంగుతున్నాడు బాగా. నేను చేసిన పనులకు నాదే పెద్ద గొప్ప అని అనుకుంటున్నాడు, కానీ ఏం పనులు చేస్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి. ఆయన కుటుంబంలో ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే, లేడీస్ నీకు తిప్పలు పెడితే బట్టలు ఎత్తి కొడతా అన్నాడు. మరి మమ్మల్ని లేడీస్ కదా, మమ్మల్ని తిప్పలు పెట్టిస్తున్నాడు. అధికారం ఉన్నదని మిడిసి పడితే ఎట్లా? కొద్ది కూడా ఆలోచన చేయొద్దా? ఆడోళ్ళ జోలికొస్తే బట్టలిప్పి కొడతా అన్నావు. ఇప్పుడు నువ్వు తిప్పలు పెట్టేది ఎవలను? మమ్మల కాదా? మేము ఆడోళ్ళం కాదా? ఇప్పుడు ఎవలను బట్టలిప్పి కొడతావో చెప్పు అన్నట్టు కొడుకు శశిధర్ గౌడ్ను తలుసుకొని బాధతో అంటున్నది. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పేదానికి పోయిన కౌశిక్ రెడ్డి వాళ్లకు ధైర్యం చెప్పి వచ్చిండు. మేమే మీ అన్నలము, మేమే మీ తమ్ముళ్ళము, అన్ని మేమే ఉన్నాం. అదేనా అమ్మ కొడుకులు కూడా మేమే వస్తాము. సెషన్ తీసుకొని సరేనా, అది మా బాధ్యత. మేమే తీసుకొని వస్తాం. నా మీద కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా, నా మీద ఇప్పటికి 30-40 కేసులు పెట్టింది. సో వాడు రోజులకు ఆనందం, వాడు పిచ్చోడు మెంటల్గా రేవంత్ రెడ్డి. అవమానించాలని అట్లా చేశారు. మనం దానికి అధైర్యపడకూడదు. ఒక్కటి మీకు చెప్తా, వాడు చేసిన ట్రాప్ లో మీకు పడదు. వాడు మీరు ఇట్లా బాధపడాలి, మీరు అవమానంగా ఫీల్ కావాలి, ఇట్లా వాడు చేస్తాడు. వాడు ఏం చేసినా చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి. బాలను మన శశిని తీసుకొచ్చిన రోజు అద్భుతంగా తీసుకొని వద్దాం. శశిని మంచిగా గాలి అంతా కూడా శశికి మంచి పేరు ఉన్నట్టు చేసే బాధ్యత మాది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో చేసే బాధ్యత మాది. గ్యారెంటీ మీకు అండకుంటా. మీరు అస్సలు అధైర్యపడకూడదు. అద్భుతంగా తీసుకొని వస్తాం మీకు. ఇన్నరా ఏం ఫికర్ చేయకుండ్రి. శశిధర్ గౌడ్ ను అందరూ హారతులు పట్టుకొని ఆహ్వానించేటట్టు తీసుకొచ్చే పూచి నాది. మేము అన్నలం తమ్ముళ్ళం అనుకోండి. సర్కారు మనల్ని ఎంత తిప్పల పెడదామని చూసినా అధైర్యపడొద్దని భరోసానిచ్చే మాటలు చెప్పిండ్రు. సరే, ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీని నమ్మినోళ్లను కాపాడుతుంది గాని ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆగడాలే రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయని బాధపడుతున్నారు అక్కడికి వచ్చిన జనాలు. ఇట్లయితే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎట్లా బతికి బట్టగడతదో ఏమో పోన్రి అని మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్రం పబ్లికే కాదు, ఇప్పుడు బయట రాష్ట్రాల జనాలు కూడా తిట్టే కాడికి తెచ్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తన పరిపాలన సామర్థ్యంతో తిట్లు తినే రాష్ట్ర నాయకుడి నుంచి అత్యంత తిట్లు తినే జాతీయ నాయకునిగా ఎదిగిండు. పాషమైలారం ఫ్యాక్టరీల రియాక్టర్ బేలి మంటలు వచ్చినాయి, బిల్డింగ్ కూలింది. ఆ శిథిరాల కింద ఉన్న శవాలను ఇంతవరకు తీయలేదని ఎట్లా తిడుతున్నారో చూడుర్రి. హిందీ భాష వచ్చినోళ్ళు చెవుల్ల దూదులు పెట్టుకునే తట్టు తిడుతున్నారు. ఇదంతా ఎప్పుడో కాదు, పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి వచ్చిపోయినాక తిడుతున్న తిట్లి. చచ్చిపోయిన మా ఓళ్ల శవాలు బయటికి తీయకుండా ఇక్కడికి వచ్చిపోతే ఏం ప్రయోజనం? ఎందుకు తీస్తలేరు మా ఓళ్ల శవాలను బయటికి? ఎంతమంది చచ్చిపోయిండ్రు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్లకు ఏమిచ్చిపోయిండ్రు అన్నట్టు కడుపులో ఉన్న కోపాన్ని ఎల్లగక్కుతున్నారు. కంపెనీల దగ్గర పైసలు తిన్నారు మీరు, అందుకే శవాలు బయటికి తీయకుండా ఆలస్యం చేస్తున్నారని నోటికొచ్చిన బూతులు తిట్టిండ్రు. ఇన్నరా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే, ఈ సీఎం వచ్చిండు ఏది పట్టించుకోలేదు. ఇప్పటికీ మా ఓళ్ళు ఇంకా శిథిలాల కిందనే ఉన్నారు. పట్టించుకునే నాదుడేడి? బయటికి తీసే బాధ్యత ఎవరదంటున్నారు.
बोला मेरे को आदमी सब गया, सीएम है, ये आदमी सब कहाँ गया? अपना स्टेट में चलो, अपना सीएम को दिखाएगा, अपना स्टेट में चलो, अपना सीएम अगर सामने तुम्हारे सामने खड़ा नहीं होगा तो मेरे को बोलो। తెలంగాణ సీఎం ఉన్నడా? ఉంటే ఏడి ఎక్కడున్నాడో చూపెట్టుండ్రి. అదే మా రాష్ట్రం రాన్రి. ఇసొంటి ప్రమాదాలు జరిగితే సీఎం అక్కడనే కూర్చొని చూసుకుంటాడు. అట్లా కాకుంటే అప్పుడు అడుగుండు అంటున్నాడు. ఇక ఇంకో మనిషి అయితే ఎవడొస్తాడో రమ్మను అన్నట్టు చేతిలో ఓ పైపు పట్టుకున్నాడు. ఎక్కడ పోయిండ్రు మనుషులు? మట్టిలో కలిసిపోయిందా అని ఒకరు అంటుంటే కేసీఆర్ ను యాదికి చేసుకుంటా ఇంకొకరు కోపం చేసిండ్రు. అక్కడ ఎంత మంది పోలీసులున్నా ఏమీ అనలేకపోయిండ్రు. ఎంత తిట్టినా చూసుకుంటూనే ఉన్నాడు తప్ప వాళ్ళని ఏమనలేదు. మనుషులు చచ్చిపోయిన అన్న బాధలో వాళ్ళున్నారు. ఏమన్నంటే సర్కార్ కు ఇంకింత తలకాయ నొప్పి అని చూసుకుంటా ఉన్నారట పోలీసులు. పాపం కొందరు పోలీసులను కూడా తిట్టిందట. ఇంత ఘోరం ఉంటదా అని దుమ్మెత్తి పోసిందట ఇంకొందరు. ఇక దీన్ని చూసినోళ్ళు బయటి రాష్ట్రాల పబ్లిక్ ముందు తెలంగాణ పరువు పోవట్టే కదా రేవంత్ రెడ్డి పరిపాలన చేయబట్టి అని మాట్లాడుకుంటున్నారట. గోదావరి నీళ్లను ఆంధ్రలో ఉన్న బనకచర్ల ప్రాజెక్టుకు తరలించాలి అని చంద్రబాబు ఉపాయం వేసిండు. కానీ తెలంగాణ జనాలు బీఆర్ఎస్ పార్టోళ్ళు అట్లా చేస్తే ఎంతకైనా కొట్లాడతాం అన్నట్టు కన్నెర్ర చేసిండు. అట్లయితే మొదటికే మోసం వస్తుంది అనుకున్నారో ఏమో. బనకచర్ల లేదు ఏం లేదని వెనకకు తీసుకున్నది సెంటర్ సర్కారు. అయితే బనకచర్ల బంధుగానికే కారణం మేమే అంటున్నాడు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన వెనక్కి పంపేగా చేసింది మనం అని చెప్పే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియాలి. అయితది మీతోని ఏదైనా అయితది. బనకచర్ల మీద కాంగ్రెస్ పార్టీ చేసిన కొట్లాటం చూసి కేంద్ర ప్రభుత్వం వణికినట్టు ఎట్లా చెప్తున్నాడో చూడుర్రి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అనేది మీరంతా ప్రచారం చేయాలి అని పార్టీ పెద్దలకు హితబోధ చేస్తున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరే కాసేపు అట్లనే అనుకుందాం. మీరు ఏం చేసినందుకు బనకచర్లను వెనకకు పంపిండ్రో కూడా చెప్పాలే కదా. ఓ ధర్నా చేసిండ్రా, నిరసన తెలిపిండ్రా, ప్రెస్ మీట్ పెట్టి పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి ఇనబడేటట్టు చెప్పిండ్రా. పోనీ సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దగ్గర పాట? మీరు ఏది చెప్తే అది ఓకే అనటానికి కేంద్రంలో చంద్రబాబు ఏం చెప్తే అది చేసేటానికి సిద్ధంగా ఉన్న సర్కార్ వాళ్ళది ఇప్పుడు. మరి అసొంటప్పుడు మీరు చెప్తే ఎందుకు వెనుకకు తగ్గుతుంది కేంద్రం? ఒకవేళ అట్లనే తగ్గిందనుకుందాం. రాష్ట్రంలో ఉన్న ఏదన్నా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురండి. మెట్రో 2వ దశకు కేంద్రం మొండి చేయి చూపెట్టింది కదా, దాన్ని పట్టుకరాండ్రి. గుజరాత్ రాష్ట్రానికి ఇచ్చినట్టు ఇంకో ఐటీఐఆర్ ప్రాజెక్టు పట్టుకరాండ్రి. లేదు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నట్టు నిధులు తీసుకురాండ్రి. ఈ అన్ని చేయకుండా ఇక్కడి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీలకు భయపడి కేంద్రం వెనకకు తగ్గితే అది మీ పోరాటమే అంటవా మంత్రి గారు? ఎందుకిట్ట మని పోరాటాలు మన ఖాతాలో వేసుకున్నాడు? తెలంగాణ జనాలు అన్ని గమనిస్తున్నారు మంత్రి గారు. జర వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడుండ్రి అని అంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ పట్టిన పట్టు తెలిసిన పబ్లిక్. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.